గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి 120 కౌంట్ కాటన్ శారీస్ ఆల్ వైట్స్లో చూస్తున్నామండి. అన్ని వైట్ కాంబినేషన్స్లో ఉన్నాయి. చూద్దామండి ఏమేమి ఉన్నాయో. చూసే ముందు ఇక్కడ ఒకటి కోటా శారీ ఉందండి. బ్లాక్ కలర్ చీర, ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది. డిజిటల్ ప్రింటెడ్ కోటా చీర అండి. బ్లాక్కి ఇలా పింక్ బార్డర్ వచ్చింది జరీలో, అండ్ పింక్ పళ్ళు ప్యూర్ కాటన్ కోటా అండి. ఇది ఎక్స్ట్రా కాటన్ బ్లౌజ్, థిక్ కాటన్ బ్లౌజ్ వచ్చింది. ఈ శారీస్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 మీటర్స్, కొన్ని శారీస్ అయితే 6 పైన ఉంటాయండి. ఇది బ్లౌజ్, థిక్ కాటన్ బ్లౌజ్. మనకు లైనింగ్ అది ఏం అవసరం ఉండదు, జస్ట్ అలాగే కుట్టించేసుకోవచ్చు. ఈ చీర వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్. సో ఇప్పుడు చూద్దామండి కాటన్ చీరలో ఆల్ వైట్స్లో ఏమేమి ఉన్నాయో కాంబినేషన్స్. ఫస్ట్ శారీ వచ్చేసి రెడ్ అండ్ వైట్లో చెక్స్ చీర. చాలా ఫస్ట్ ఒక్కసారి చేసాము ఇది వీడియో మనం. ఇలాంటి చీరలు అంటే చేయడానికి ఇది వర్క్ చేసే వాళ్ళు కూడా ఎవరు దొరకట్లేదు. ఇది బ్లౌజ్కి ఇలా చెక్స్ వచ్చి ఇలా స్లీవ్స్ పైన ఇలా బూటా వచ్చిందండి. ఇది యాప్లిక్ వర్క్తో ఉంది. ఇది బ్లౌజ్, చీర, ఇది పళ్ళు, ఇలా యాప్లిక్ వర్క్ వచ్చింది చూడండి చీర పళ్ళుకి. ఇది చీర, ఇలా హాఫ్ వర్క్ మనకు పెద్ద చెక్స్ వచ్చింది చీరకి. ఇక్కడ ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చి మళ్ళీ ఇదంతా యాప్లిక్ వర్క్. వైట్ పైన రెడ్ కలర్తో యాప్లిక్ వర్క్ వచ్చింది, రెడ్ పైన వైట్ కలర్తో యాప్లిక్ వర్క్ వచ్చింది. మళ్ళీ దీనిపైన నక్కి ఉందండి, బాద్లా చీర. ఇదండి, ఇది చీర అండి. చూడండి ఒకసారి డిజైన్. ఈ శారీ వచ్చేసి 2250 ప్లస్ షిప్పింగ్ అండి. మనకి కింద హాఫ్ చెక్స్ వస్తుంది, చెక్స్ బ్లౌజ్. ఈ చీర అండి 2250 ప్లస్ షిప్పింగ్. ఈ శారీ కూడా సేమ్ వే, బట్ దీనికి పైన కింద ఇలా శారీ రెడ్, పైన కూడా బార్డర్ వచ్చింది. ఇందాక మనం చూసిన చీరకి పైన సైడ్ బార్డర్ లేదు, ఇంక పైన కింద బార్డర్ వచ్చేసి. ఇది బ్లౌజ్, స్లీవ్స్కి బంచ్ యాప్లిక్ వర్క్తో. ఇది చీర, పళ్ళు, చీర. ఇలా వస్తుంది, వైట్ పైన రెడ్ ఫ్లవర్స్, రెడ్ పైన వైట్ ఫ్లవర్స్. బ్లౌజ్, పళ్ళు, 2250 ప్లస్ షిప్పింగ్. ఇది వైట్ అండ్ ఎల్లో బ్లౌజ్, చీరకి ఇలాగా రెడ్ పట్టీ కుట్టించామండి, పైపింగ్ లాగా. ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ బోత్ సైడ్స్ ఉంది పట్టీ. పళ్ళు, చీర. ఇది బ్లౌజ్ కూడా ఉంటుంది. ఇది యాప్లిక్ వర్క్, ఇది కుట్టేసి ఆ బ్లౌజ్ లేదు, అది కుట్టడానికి ఇచ్చాను, అందుకని చూపిస్తున్నాను నేను. సేమ్ ఇలాగే ఈ వైట్, ఈ రెడ్ పట్టి ఇక్కడ స్లీవ్స్ కుట్టేసి ఉంటుంది. ఇదండి బ్లౌజ్, రెడ్ పట్టి వస్తుంది బ్లౌజ్కి.
1850 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్. సేమ్ శారీ వితౌట్ పట్టి, సేమ్ కలర్ సేమ్ శారీ అండి, వితౌట్ పట్టి. 1500 ప్లస్ షిప్పింగ్, ఎవ్రీథింగ్ సేమ్. ఇక్కడ కొంచెం ఆ పాలిషింగ్లో మురికి వచ్చింది, వాషింగ్లో వెళ్ళిపోతుంది. ఇదే సేమ్ శారీ, దీనికి రెడ్ పట్టి కుట్టి లేదు, అంతే డిఫరెన్స్. 1500 ప్లస్ షిప్పింగ్. వైట్, మెరూన్, కాకి. ఇది బ్లౌజ్, మెరూన్ బ్లౌజ్, పళ్ళు. ఈ పళ్ళు. ఈ శారీస్ అన్నీ కూడా 6 మీటర్స్ ఉంటాయండి. 6 మీటర్స్ చీర అండ్ 90 to 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. శారీస్ అన్ని 6 మీటర్స్ అండి, అన్ని వాష్ ఎట్ హోమ్. ఇది బ్లౌజ్, చీర. $1550 ప్లస్ షిప్పింగ్. సేమ్ కలర్ కాంబినేషన్, డిఫరెంట్ ప్రింట్. ఇది డిజైన్ మాత్రం డిఫరెంట్. బ్లౌజ్, చీర బ్లాక్ అండ్ మెరూన్తో ప్రింట్ వచ్చింది. చీర ఇది నెట్ పట్టా కాటన్ అండి. నెట్ పట్టా కాటన్ అంటే ఇలా వస్తుంది. మనం ఒకటి ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఒకటి నెట్ ఉంటుంది. ప్యూర్ కాటన్ శారీస్ అండి, ఇవి మిక్సింగ్ ఏమి ఉండవు. అంటే ఇలా వచ్చిందని కొంతమందికి, పాత వాళ్ళకైతే తెలిసిపోతుంది, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక. ఇది మెటీరియల్ కాటన్ ఇలా వస్తుంది, ఇది కోటా మెటీరియల్ లాగా చెక్స్ వస్తుంది అనమాట. నెట్ పట్టా, నెట్ మెటీరియల్ ప్లస్ అది పట్టా లాగా వస్తుంది, అందుకని అలా. సో వైట్ అండ్ పర్పుల్ బ్లౌజ్, చీర. ఈ పట్టీల మీద మాత్రమే ప్రింటింగ్ ఇచ్చాము, బ్లాక్ కలర్తో. మొత్తం బ్లాక్తో ప్రింటింగ్ ఉందని, వైట్ అండ్ పర్పుల్. బాగుంది ఇది చీర. బ్లౌజ్. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్, వైట్ అండ్ పింక్. ఎంత బాగుందో ఈ పింక్. ఇది పళ్ళు, చీర. ఎంత బాగుంది చూడండి. బ్లాక్ బార్డర్ వచ్చేసింది, మజంతా పింక్, పింక్ కలర్తో ప్రింట్. బూటాలు, ఒకటి బ్లాక్ కలర్ బూటా, ఒకటి పింక్ అండ్ మజంతా పింక్తో బూటా. వైట్ అండ్ పర్పుల్, ఇది కూడా చాలా బాగుంది చీర. గ్రీన్ పింక్తో ప్రింట్. ఇది బ్లౌజ్, చీర. చీర అంతా ఇలా బార్డర్ బ్లాక్ వచ్చింది, దానిపైనుంచి గ్రీన్ పింక్ బార్డర్ వచ్చింది, మళ్ళీ మొత్తం బ్లాక్ వేసి అందులో గ్రీన్ పింక్తో బూటా వచ్చింది. ఇది కూడా వైట్ అండ్ పర్పుల్. ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంది, ఒక హాఫ్ పర్పుల్, ఒక హాఫ్ వైట్ శారీ. బ్లౌజ్, ఇది పళ్ళు అండి. పళ్ళు పర్పుల్ ఇలా వస్తుంది మనకు. పళ్ళు దగ్గర ఇలా వస్తుంది పళ్ళు. పళ్ళు వైపు అంతా పర్పుల్ ఇలా ప్రింట్ ఉంది, కింద బ్లాక్ వచ్చేసి బ్లాక్ పింక్ వచ్చి మళ్ళీ పింక్ అండ్ గ్రీన్తో చీర అంతా ప్రింట్ ఉంది. శారీ అంతా సేమ్ ప్రింట్ అండి, కలర్ మాత్రమే హాఫ్ వైట్ హాఫ్ పర్పుల్ వచ్చింది. ఇది వైట్, వైట్ పైన ఇలా ప్రింట్ కనిపిస్తుంది మనకు. సేమ్ ప్రింట్ రన్ అయింది మనకు, పర్పుల్ పైన వైట్ పైన. మనకి ఇక్కడ వైట్
ఇక్కడ బ్యాక్ సైడ్ వైట్ ఉంది కాబట్టి కలర్ డిఫరెంట్ ఉంది. సేమ్ ప్రింట్ అయితే రన్ అయింది, ఓన్లీ డైయింగ్లో మాత్రమే డిఫరెన్స్. వైట్ పర్పుల్, హాఫ్ వైట్ శారీ, హాఫ్ పర్పుల్ శారీ. ఇది చీర. ప్రింటింగ్ కలర్ సేమ్, డిజైనర్స్ ప్రింటింగ్ అంతా. 1550 ప్లస్ షిప్పింగ్. వైట్ అండ్ పింక్, ఇంకా ఈ చీరలు అయితే చెప్పక్కర్లేదు అసలు, ఎన్నిసార్లు రిపీట్ చేసాము. బ్లౌజ్ గ్రీన్ అండ్ వైట్ పింక్ 3 కలర్స్తో ప్రింట్. పళ్ళు చీర ఇలా ఫుల్ క్రాస్లో ఉంది చీర, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. వైట్ పైన ఇలా వైట్ ప్రింట్ వచ్చింది, పింక్ పైన గ్రీన్ అండ్ పింక్తో ప్రింట్. ఆర్గండీలో, సూపర్ నెట్లో, ఇందులో కాటన్లో ఇలా ఫస్ట్ నుంచి మనకు ఫుల్ క్రాస్ ఉంటుందండి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, కట్టు చెంగు దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా పెరుక్కుంటూ వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. బ్లౌజ్ 1550 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా సేమ్ ప్యాటర్న్, ఫుల్ క్రాస్ వస్తుంది. ఇది రెడ్ అండ్ వైట్ ఫుల్ క్రాస్ వస్తుంది. ఇది పళ్ళు అండి. రెడ్ పైన ఇలా బ్లాక్ అండ్ వైట్తో ప్రింట్, వైట్ పైన వైట్తో ప్రింట్. ఇలాగ చీరంతా ఇలాగే వస్తుంది, చూడండి క్లియర్గా. ఇలా బ్లౌజ్ రెడ్, ఇదే ఈ రెడ్ బయటికి అంటుకోదు. మనం ఫస్ట్ ఏమైనా ఇలా కొద్దిగా ఇది కొంచెం కలర్ అంటిందంటే, మాకు డైయింగ్ చేసినప్పుడే ఇది కొద్దిగా ఇలా అంటింది చీరకు అక్కడక్కడ కొద్దిగా. సో అందుకే చీర అంతా ఓపెన్ చేసి చూపెట్టాను. బట్ ఇప్పుడు మనం వాష్ చేస్తే మాత్రం ఇది రెడ్ కలర్ వచ్చి వైట్ పైన అంటుకోదు అనమాట. 1550 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా సేమ్ స్టైల్ అండి, వైట్ అండ్ పర్పుల్. ఈ శారీస్కి చాలా అడుగుతున్నారు, నచ్చింది అందరికి బాగా. పళ్ళు వైట్ పైన వైట్ ప్రింట్, పర్పుల్ పైన బ్లాక్ అండ్ పింక్తో ప్రింట్. ఇది వైట్ పైన వైట్తో ప్రింట్ వచ్చింది, పర్పుల్ పైన బ్లాక్ అండ్ పింక్. కింద బార్డర్ వచ్చింది దీనికి బ్లాక్ కలర్ లైన్స్. వైట్ పింక్, లైట్ పింక్, డార్క్ పింక్. ఇది బ్లౌజ్. చీర వైట్, లైట్ పింక్, డార్క్ పింక్ అండి. 1550 ప్లస్ షిప్పింగ్. బాగుంది కాంబినేషన్, వైట్ పింక్, డార్క్ పింక్, వైట్ లైట్ అండ్ డార్క్ పర్పుల్. ఇది బ్లౌజ్. ఇదండి వైట్ పైన ఫుల్ పర్పుల్తో ప్రింట్ వచ్చింది, పర్పుల్ పైన బ్లాక్తో ప్రింట్ వచ్చింది, మధ్యలో ఒక బార్డర్ వచ్చింది బ్లాక్ అండ్ పర్పుల్తో. బ్లౌజ్ రెడ్ అండ్ వైట్, ఫస్ట్ హాఫ్ క్రాస్ లైన్స్ వచ్చిందండి. సారీ, ఈ పళ్ళు వైపు ఇలా, ఇది పళ్ళు వైపు హాఫ్ ఇలా క్రాస్ లైన్స్ వచ్చింది రెడ్ అండ్ వైట్తో. క్రాస్ లైన్స్ వచ్చేసి వైట్ పైన వైట్తో ప్రింట్ వచ్చింది, రెడ్ పైన బ్లాక్ అండ్ రెడ్తో ప్రింట్. ఇది ఇలా వచ్చిందండి చీర. పళ్ళు వైపు ఇలా వచ్చింది అండ్ కట్టు చెంగు వైపు ఇలా. కింద బార్డర్ బ్లాక్ అండ్ వైట్ వచ్చింది,
శారీ పైన వైట్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. సెకండ్ హాఫ్ ఇలా ఉంటుంది చీర. రెడ్ బ్లౌజ్ 1550 ప్లస్ షిప్పింగ్. వైట్ అండ్ గ్రే బ్లౌజ్. చీర కింద గ్రే కలర్తో టెంపుల్స్ లాగా బార్డర్ వచ్చింది ట్రయాంగిల్స్లో. బ్లాక్ అండ్ పింక్తో ప్రింట్. బ్లాక్ బ్లౌజ్. రెడ్ అండ్ వైట్. రెడ్ బ్లౌజ్, వైట్ బార్డర్ చీర. చాలా బాగుంది చీర. ఇవి కూడా ఎన్ని ప్రింటింగ్ చేసాము. రెడ్ పైన లైన్స్తో బార్డర్ వచ్చిందండి. దానిపైన క్రీపర్ లాగా తీగ డిజైన్ వచ్చి పైన పీకాక్స్ వచ్చింది. పీకాక్స్ బార్డర్, పీకాక్స్ బూటా డిజైన్ ఫుల్ ప్రింట్ వచ్చింది. ఓన్లీ బ్లాక్ కలర్తో. బ్లౌజ్ పర్పుల్ వైట్, బ్లాక్ అండ్ పింక్తో ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్. పళ్ళు. చీర హాఫ్ వరకు కింద పర్పుల్, వైట్, పర్పుల్ వచ్చింది చీర డైయింగ్లో. ప్రింటింగ్ మాత్రం కింది నుంచి ఇక్కడి వరకు బ్లాక్ అండ్ పింక్తో తీసుకున్నాము. బాగుంది. బాగుందండి చీర. వైట్ పర్పుల్ వచ్చేసి బ్లాక్ పింక్ మంచి బ్రైట్గా కనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్, సారీ వైట్ అండ్ ఎల్లో, బ్లాక్ అండ్ ఎల్లో కలర్స్తో ప్రింట్ వచ్చింది. బ్లౌజ్. చీర. పళ్ళు. ఈ డైయింగ్ నార్మల్ బార్డర్ పళ్ళులో డైయింగ్ అయి ఉందండి. ప్రింటింగ్ మాత్రం ఇలా లీవ్స్ క్రీపర్ ఉంది కదా, ఇలా ఫుల్ క్రాస్లో ప్రింటింగ్ ఇచ్చాం. ఇలా వచ్చింది చూడండి. ఫస్ట్ నుంచి ఇలా పెరుక్కుంటూ వచ్చింది అనమాట ఈ తీగ డిజైన్. ఇలాగ ఇలాగ. బ్లౌజ్ వైట్, ఆరెంజ్, పింక్, డార్క్ పింక్. బ్లౌజ్. చీర. రెడ్ అండ్ పింక్తో ఇలా ప్రింట్ వచ్చిందండి. రెడ్ అండ్ పింక్ అవుట్లైన్ వచ్చేసి, అవుట్లైన్ ఫిల్లింగ్ వచ్చేసి చీర అంతా ఇలా ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ వైట్ అండ్ పింక్. ఇది బ్లౌజ్. చీర కిందికి ఇలా వైట్ బార్డర్ వచ్చేసి మధ్యలో వచ్చిందండి చీరకి. కింద రాకుండా మధ్యలో వచ్చేసి కింద పింక్ బార్డర్ వచ్చింది. ఎంత బాగా కనిపిస్తుంది. బ్లాక్ అండ్ పింక్తో వైట్లో బూటా వచ్చింది. బ్లాక్ అండ్ గ్రీన్తో పైన కింద బార్డర్స్ వచ్చి చీర అంతా ఇలా లీఫ్ ప్రింట్ వచ్చింది. చీర వైట్ అండ్ పింక్. ఇది కూడా వైట్ అండ్ పింక్. ఇది బ్లౌజ్. చీర పింక్ మీద పింక్ ఫుల్ ప్రింట్ వచ్చింది. 1550 ప్లస్ షిప్పింగ్ అండి. వైట్ అండ్ రెడ్. బ్లౌజ్. చీర బ్లాక్ పింక్తో ప్రింట్ వచ్చింది. పళ్ళు. చీర. ఇదే ఇలా క్రాస్ లైన్స్ కింద సగం వరకు ఇలా క్రాస్గా డిజైన్ ఇచ్చి మధ్యలో ఒకటి పింక్ బుట్ట, ఒకటి బ్లాక్ బుట్ట తీసుకొని ఇచ్చేసామండి చీర అంతా.
రెడ్ బ్లౌజ్, వైట్ ఆరెంజ్ పింక్, డార్క్ పింక్. ఇది బ్లౌజ్, చీర రెడ్ అండ్ పింక్తో ప్రింట్ వచ్చింది. చీర ఇలా వైట్ ఆరెంజ్ పింక్, రెడ్ అండ్ పింక్తో ప్రింట్. 1550 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన 120 కౌంట్ కాటన్ శారీస్. మీకు నచ్చినవి మాకు షేర్ చేయండి. అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు పంపించేస్తామండి. అండ్ మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక కవర్ కట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మెటీరియల్ చెక్ చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా ఒక వీడియో తీసి పెట్టండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.